వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవాలి. మరోవైపు గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి గారు పదే పదే నాకు ఎవరు అడ్డొచ్చినా మూసీ చేస్తా, లేకుంటే ఎన్ని ఇల్లులు కూల్చైనా ఖచ్చితంగా మూసీ చేస్తా అని చెప్తున్నటువంటి కాన్ఫిడెన్స్ నేపథ్యంలో ఇవాళ బిగ్ అప్డేట్ అనుకోవాలి. మూసీకి సంబంధించి ఆ యొక్క ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి సుందరీకరణ ప్రాజెక్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరోవైపు దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే వీళ్ళు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆ యొక్క 83 ఎకరాలు 814 గుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ని కూడా, డిఫెన్స్ ల్యాండ్ని కూడా, ఆ యొక్క డిఫెన్స్ ల్యాండ్లో బాపు సరోవర్ కట్టుకోవడానికి కూడా కేంద్రం ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా మూసీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎంతమంది అక్కడ ఇల్లులు కోల్పోయినా లేకుంటే నిర్వాసితులుగా మారినా వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కన్సర్న్ కేవలం బాపు సరోవర్ మీదే ఉంది అని. మరోవైపు కేంద్రం కూడా రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తోందేమో అన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతోంది. ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ చూస్తే ఈయన పదే పదే కేంద్రాన్ని నిలదీస్తున్నాడు. మొన్న ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత ఇవాళ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ మొన్న హైదరాబాద్ తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్ళిన తర్వాత ఇవాళ డిఫెన్స్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, మరోవైపు బాపు ఘాట్ దగ్గర బాపు సరోవర్ నిర్మించేందుకు సో కేంద్రం నుంచి భారీ స్థాయిలో 83 ఎకరాలకి సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తా సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి కూడా ఒక ఆర్డర్ కాపీ వచ్చింది. ఆర్డర్ కాపీని స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఇవాళ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ సీఎంఓ అఫీషియల్ హ్యాండిల్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అనుమూల ఎక్స్ప్రెస్డ్ హిస్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు హానరబుల్ Rakshana Mantri Sri Rajnath Singh, the Defence Ministry of and Indian Army for granting permission to the government of Telangana to undertake work on its flagship Gandhi Sarovar project at Bapu Ghat. The Chief Minister stated that this approval remarks an important milestone in the government of Telangana's vision for the comprehensive rejuvenation of Musi River and the transformation of its riverfront into vibrant ecological, cultural and public asset for the people. We are grateful for the support and cooperation extended by the Ministry of Defence and the Indian Army అంటూ కూడా గాంధీ సరోవర్ పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ పేరుతో ఈ ట్వీట్ కనిపిస్తుంది. ఒకసారి ఆ డాక్యుమెంట్ని కొంచెం ఇన్డెప్త్గా మనం కనుక ఒకసారి చూస్తే ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి గ్రాంట్ ఆఫ్ వర్కింగ్ పర్మిషన్ టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీ హైదరాబాద్ టు అప్గ్రేడ్ అండ్ డెవలప్మెంట్ బాపు ఘాట్ ఇంటూ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. రెఫరెన్స్ అప్లికేషన్ నెంబర్కి సంబంధించి ఇచ్చారు ఫ్రమ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్రూ ఎన్ఓసి పోర్టల్. ఒకసారి దాని డీటెయిల్స్, ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే పాకెట్ నెంబర్ 2 and 3లో 30 ఎకరాల 4,688 గుంటలకు సంబంధించినటువంటి ఎక్స్టెంట్ ఇది. సర్వే నెంబర్ 86, 87, 88, 126కు సంబంధించినటువంటి ఈ యొక్క 4 సర్వే నెంబర్లో బండ్లగూడ, గండిపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబరు, దానికి సంబంధించినటువంటి వాల్యుయేషన్. అట్లాగే పాకెట్ నెంబర్ 4లో 8,000 పైచీలకు ఎకరాలు. అట్లాగే పాకెట్ నెంబర్ 5లో 39, పాకెట్ నెంబర్ 4లో 8 ఎకరాలు, పాకెట్ నెంబర్ 5లో 39 ఎకరాల 7 గుంటలు, 91, 92, 94, 96 ఆఫ్ బండ్లగూడ అండ్ 123, 124, 125 ఆఫ్ హైదర్గూడ విలేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్టెంట్. అట్లాగే పాకెట్ నెంబర్ 6Aలో 5,529 ఎకరాలు. మొత్తం కలిపితే ఎంటైర్ ఎక్స్టెంట్ 83 ఎకరాల 814. ఇది ఇచ్చారన్నమాట. అంటే 83 ఎకరాల 814 గుంటలకు సంబంధించి ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ ఆన్ ది బేస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు అప్గ్రేడ్ డెవలప్ బాపు ఘాట్ ఇంటూ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఓడి పాలసీ అని చెప్పి ఇచ్చారు. సో క్లియర్గా 83 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఇవాళ ఆర్మీ డిఫెన్స్ ల్యాండ్స్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందజేస్తున్నట్టుగా ఇక్కడ ఖచ్చితంగా డిఫెన్స్ ల్యాండ్స్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా ఒక ఆర్డర్ కాపీ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆర్డర్ కాపీ రావటం, దాన్ని తెలంగాణ సీఎంఓలో అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు పోస్ట్ చేయటం, మరోవైపు ఈ మధ్య కాలంలోనే కొన్ని పత్రికా కథనాలు కూడా లీకులు వస్తున్నటువంటి సందర్భం, ఏడీబీ బ్యాంక్ కూడా డిపిఆర్ని పంపించినట్టుగా కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. మరోవైపు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడినటువంటి సందర్భం, అది కూడా మీకు చూపిస్తా. సో ఇవన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కేంద్రం ఏ విధంగా సహకరిస్తోంది, ఏ విధంగా ఇవాళ హెల్ప్ చేస్తోంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక అండర్స్టాండింగ్ సింక్లో ఉన్నట్టుగా అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో రేవంత్ రెడ్డి గారు ఈ ట్వీట్ తర్వాత ఈ గ్రీన్ సిగ్నల్ రాక మునిపే పదే మూసీ గురించి ఆయన ఏ వేదికల మీద తీసుకుని అదే వేదికల నుంచి మాట్లాడుతుంది. నిన్న కూడా
వన మహోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించి మాట్లాడాడు. ఎవరు అడ్డొచ్చినా చేసి తీరుతా అని చెప్పాడు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలైతే మాత్రం మాకు కేవలం ప్రక్షాళన కావాలి, సుందరీకరణ వద్దు, బాపు ఘాట్ వద్దు, బాపు సరోవర్ వద్దు అని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భూములు కోల్పోతారు, వాళ్ళ ఇల్లులు కోల్పోతారు, వాళ్ళు నిరాశ్రయులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల కంటే కూడా ఇవాళ బాపు సరోవరే అక్కడికి వచ్చింది ఆయనకి. అందుకనే ఇవాళ ఎప్పుడైతే కేంద్రం నుంచి కొంత సుముఖత కనిపించిందో అప్పటి నుంచి ఆయన ఈ లైన్ అందుకున్నాడు. అంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇది ఒక వాళ్ళు మంచి సింక్లోనే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇవాళ రైతులకు సంబంధించి ఆయన కేంద్రాన్ని నిలదీయకుండా ఆయన మాట మార్చినటువంటి వ్యవహారం కూడా అదే. మేము యుద్ధం చేస్తాం, తీసుకెళ్ళి అక్కడ పోస్తాం వడ్లని చెప్పినా కూడా అటువంటి దాఖలాలు ఏమీ లేవు. కేంద్రం మీద యుద్ధం ప్రకటించే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి. అందుకని ఇవాళ ఆయన నిన్న కూడా మాట్లాడు, చూడండి ఒకసారి. ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు. నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది. ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చూడు, ప్రజలకు ఇప్పటికి కూడా వార్నింగ్ ఇస్తుండు ఆయన. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా, రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మూసీని ఎవరు అడ్డు వచ్చినా చేసి తీరుతా అంటే, మూసీ అడ్డు అంటే ఎవరు ప్రాజెక్ట్ అడ్డుకోవట్లేదు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం చూసిన తర్వాత బాధితుల పక్షాన మాట్లాడుతున్నారు. అందరూ కూడా వాళ్ళకి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడేమి మూసీ ప్రక్షాళన చేయద్దని ఎవరు చెప్పట్ల, మూసీ ప్రక్షాళన జరగాల్సిందని వాళ్ళు కోరుతున్నారు. కాకపోతే మూసీకి సంబంధించి ఈ సుందరీకరణ భారీ అసలుకే రాష్ట్రం చితికిపోయింది కాబట్టి అప్పులు తీసుకొచ్చి సగటున అప్పు తెలంగాణ పౌరుల మీద అప్పులు మోపి ఇప్పుడు మళ్ళీ ఏడీబీ బ్యాంక్ నుంచి భారీ స్థాయిలో 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి రిహాబిలిటేషన్ సంబంధించి కూడా ఇంతవరకు ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎక్కడ వీళ్ళకి అలకాట్ చేస్తారు, ఏం లేదు. ఇంకా అటువంటి కార్యాచరణ డిపిఆర్ని కూడా పూర్తిగా బయట పెట్టినటువంటి పరిస్థితి. డిపిఆర్ కూడా మొన్నే ఓకే అయింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి రాక మునిపే ఈ లీకులు స్టార్ట్ చేసిండు. చూడండి ఒకసారి. ఆయన ఏదైతే చెప్పిండో నాగోల్ టు గౌరెల్లి అని 55 కిలోమీటర్లకు సంబంధించి అది అన్ని పేపర్లో 2 రోజుల క్రితం రాశారు. 17వ తారీఖు ఇది మొన్న పేపరు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఈ సీక్వెన్స్ చూస్తే పేపర్లకి ఆల్రెడీ లీకులు ఇచ్చారు, ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో స్టోరీలు రాయించారు, డిపిఆర్ సిద్ధమని కూడా వార్తలు ప్రచురించారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత ఒక రోజుకే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదంతా లింక్ చూస్తూ ఉంటే, డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా కేంద్రం, రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి సింకులో ఉన్నారో అర్థమవుతోంది ఇవాళ క్లియర్గా. ఇక్కడ చూడండి, 2వ దశలో మూసీ పునర్జీవం 16 కిలోమీటర్ల మార్గానికి మరో డిపిఆర్, మొదటి దశ 21 కిలోమీటర్ ప్రణాళిక రెడీ, ఏడీబీకి పంపేందుకు సర్కార్ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ పునర్జీవం ప్రాజెక్టుపై ఆచితూచి ముందుకెళ్లాలని నిర్ణయించింది. భూసేకరణ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకొని ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంటే ఇక్కడ మొత్తం మళ్ళీ ఎక్కడ తిరగబడతారో ఇవాళ మొత్తం గౌరెల్లి టు నాగోల్ టు గౌరెల్లి కనుక ఈ ప్రాజెక్టు కనుక చేస్తే, అంటే ఆయన గోల్కొండ టు గౌరెల్లి అంటున్నాడు, ఇదేమో నాగోల్ టు గౌరెల్లి. అయితే ఇక్కడ వాళ్ళు జోన్ 1లో చూడండి, గండిపేట నుంచి గాంధీ సరోవర్ 21 కిలోమీటర్లు, జోన్ 2లో గాంధీ సరోవర్ నుంచి పురాణాపూల్ వరకు 6 కిలోమీటర్లు జోన్ 2, జోన్ 3లో పురాణాపూల్ నుంచి ఎంజీ బేస్ వరకు 4 కిలోమీటర్లు జోన్ 3, జోన్ 4లో ఎంజీ బేస్ నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు, జోన్ 5లో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 16 కిలోమీటర్లు. ఇట్లా 5 ఫేసుల్లో 5 జోన్లలో దీన్ని వీళ్ళు విభజించుకున్నారు. కాకపోతే ఇటువంటి పాజిటివ్ రాయించుకోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు అంటే కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు, అధికారులకి కొంత తక్కువ శాతం ఇల్లులు ఈ ప్రాజెక్టులో నష్టపోయేలాగా చూడమని సూచించారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారేమో, నిజంగా నష్టం తగ్గించే కార్యాచరణ ఏమైనా తీసుకున్నారేమో. నష్టమేం తగ్గట్లా, వాళ్ళకి ఏ మాత్రం కన్సర్న్ కూడా ప్రజల మీద లేదు. కేవలం ఏడీబీ బ్యాంకుతో లోన్ తెచ్చుకోవాలా, అక్కడ భారీ స్థాయిలో ప్రాజెక్ట్ కట్టాలా, డబ్బులు వెనకేసుకోవాలా, లేకుంటే ఇది ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గతం నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఒకసారి మనం దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గిరిబాబు గారు నమస్తే. నమస్తే అండి. మూసీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనుకోవాలా. కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ల్యాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తే 83 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ని అలకేట్ చేసింది. కేంద్రం
మూసీ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు గత కొంతకాలంగా మూసీకి సంబంధించి ప్రక్షాళన కావాలి, సుందరీకరణ వద్దు అని మీరు కొట్లాడుతున్నారు. మీ ఇల్లులు పోతాయని కొట్లాడుతున్నారు. దాని మీద పెద్ద రాద్ధాంతం నడిచింది మధు పార్క్ బ్రిడ్జికి సంబంధించి. ఏంటి ఇప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు అంత ముందు మా వాళ్ళు బట్టి విక్రమార్కని కలిసినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మాకు పక్కన ఆల్రెడీ ఆల్టర్నేట్ ఉంది, మేము ఆల్రెడీ అలైన్ చేసుకుంటాము, అదే అలైన్మెంట్ చేసుకుని ఏది డిస్టర్బ్ చేయకుండా మాక్సిమం ట్రై చేస్తాం మేము అని అన్నారు. నిజంగా అలా ల్యాండ్స్ అలా రావడంతో మమ్మల్ని విడిచిపెట్టేయచ్చు అని. అది మరి పక్కన మేము ఆనందపడాలో బాధపడాలో తెలీదు. ఒకవేళ కనుక మాది డిస్టర్బ్ చేయకుండా పక్కన నుంచి వెళ్ళిపోతే కనుక ఆనందమే కదండి మాకు. అవును. కానీ ఇవాళ చాలా వరకు కూడా కాలనీస్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే మరి బట్టి విక్రమ్ మొన్న రీసెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ వచ్చిందండి, ఎంఆర్డీసీ నుంచి. మా హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉందిలేండి, కరిసెట్ అని, దానికి ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మినిమం ఇంపాక్ట్ వచ్చేలాగే ప్లాన్ చేస్తున్నాము జనాల కోరిక మేరకు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి అలా చెప్పిన ప్రకారం నిజంగా చేస్తే కనుక అందరికీ సంతోషమే కదండి. ఆ విధంగా చెప్పి, ఎందుకంటే మీరు అంటే మరి గవర్నమెంట్ స్టేట్మెంట్స్ మీద మీకు నమ్మకం ఉందా గిరిబాబు గారు? ఎందుకంటే గతంలో స్టేట్మెంట్ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆర్మీ డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చినా ఇష్యూ చేసినా కూడా అక్కడ మనం చూసింది ఓన్లీ మొదటి షీటే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మనం ఇంకా అది తెలియదు మనకి, ఎందుకంటే అది 6 పేపర్స్ 4 పేపర్స్ దాంట్లో ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారు ఓన్లీ మొదటి పేపరే పబ్లిష్ చేశారు, ట్విట్టర్ లో కానీ దేంట్లో అయినా కానీ. కానీ అక్కడ కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు 83 చేంజ్ ఎకరాలు ప్లస్ 533 కోట్లు అంటూ దానికి కింద కండిషన్స్ ఇచ్చారు. మీరు చివరి స్టేట్మెంట్ చూస్తే అది ఆ కండిషన్స్ ఏంటంటే మనకి ఇంకా తెలియదు కదండి. అంటే గవర్నమెంట్ వేరే చోట ఎలకేట్ చేయాలా లేకపోతే అంత అమౌంట్ డిఫెన్స్ కి ఇవ్వాలా అన్నది ఇంకా మనకి క్లారిటీ లేదు కదండి. అది సెంటర్ కానీ అన్ని కానీ ఆల్రెడీ ఫంక్షనల్ లో ఉన్నాయండి. ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్ కానీ పక్కన ఆర్మీ స్కూల్ కానీ మొత్తం ఇదంతా కూడా. ఒకవేళ వీళ్ళందరినీ కూడా వేరే చోట ప్లేస్ చేయాలనే కదా 1 month 2 months లో అయ్యేది కాదు కదండి. ఇదంతా ఆర్మీ ఎక్విప్మెంట్ రిలేటెడ్ కదండి. నాకు తెలిసి మినిమం 1.5 years 2 years అంటే కొద్ది టైం పడుతుంది ఇదంతా కూడా మూవ్ అవడానికి. ఈవెన్ ఆర్మీ ఏరియా ఖాళీ చేసి మూవ్ అవ్వాలంటే కూడా టైం పడుతుంది. వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాండ్స్ అలొకేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రజలకు కూడా ఆల్టర్నేట్ చూపించిన తర్వాత కదా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి. ఇక్కడి నుంచి వాళ్ళని పంపించిన తర్వాత కదా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది. 100% అండి. నేను అనేది కూడా అదే, ఎందుకంటే సగం చేయలేరు కదండి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసి అంతా చేయాలి. ఇప్పుడు వరకు మా వరకు అయితే డిస్టర్బ్ చేయలేదండి. ఫస్ట్ మా వరకు అయితే మాత్రం మిమ్మల్ని మేమేం చెయ్యం, మాకు కానీ మీకు నో వాల్యూ జోన్ లో ఉంటారంతే అని అన్నాడు. అంతే. ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ కూడా గతంలో మాట అయితే మాత్రం గిరిబాబు గారు గతంలో కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారు అన్నారు. మళ్ళీ మీకు వార్నింగ్ ఇచ్చేలాగా నో వాల్యూ జోన్ అన్నారు. మళ్ళీ కూడా అనేక సందర్భాల్లో మీరు వీధి పోరాటాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, మేము వీధి పోరాటాలు రకరకాల పోరాటాలు చేస్తేనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫైనల్ ఇంకో స్టేట్మెంట్ అన్నాడు. మాకు ఎవరు అడిగారు మీ అపార్ట్మెంట్ స్థలాలు ఎవరు అడిగారు, మేము ఎవరు అడగలేదు, మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఆల్టర్నేట్ ప్లాన్ మేము పక్క నుంచి చేసుకుని వెళ్ళిపోతామేమని ఆయన చెప్పాడు కదండి. నిజంగా గనక దేవుడి దేవల్ల వాళ్ళు అందుకున్నట్టు కనుక బాబు గారిని సుందరీకరణ చేస్తే నిజంగా మాకు ఉన్న ఆనందం ఎక్కడ ఉండదండి. మూసీ జనాలకు కానీ ఏదైనా కానీ నిజంగా పర్ఫెక్ట్ గా చేస్తే ఒకవేళ ప్రక్షాళన అయిపోయి మేము మంచి నీటిలో ఉంటాం కదండి మా బిల్డింగ్లన్నీ కూడా. అవును, మీరు మొదటి నుంచి కోరుకుంటుంది కూడా ప్రక్షాళనే కదా. మీకేమి సుందరీకరణకు మీరు వ్యతిరేకం, ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం తప్పితే ప్రక్షాళన జరగాలనే కోరుకుంటారు కదా మొదటి నుంచి కూడా. ఎప్పుడైనా కూడా నదులు అన్నది ప్రక్షాళన చేయడం అనేది కంపల్సరీ చేయవలసిన పని అండి. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రక్షాళన చేస్తే సుందరీకరణ చేస్తే పెద్ద ఇబ్బంది లేదండి. కానీ డిమోలిషన్, మేము ఎగ్నెస్ట్ టు ద డిమోలిషన్, ఎవరి ఇల్లు పాడవకూడదు. ఎందుకంటే కానీ కాదండి, ఇక్కడ మీరు డెమాలిషన్ వ్యతిరేకం, కానీ ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేచర్ ని దెబ్బతీస్తా అక్కడ కాంక్రీట్ జంగల్ లాగా తయారు చేసి దాన్ని డెవలప్మెంట్ పేరుతో పెద్ద ఎత్తున కొంత భారీ స్థాయిలో బిల్డింగ్లు లేపి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ రివర్ బెడ్ మీద చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా వాదిస్తున్నారు. ఇంతవరకు డిపిఆర్ లో కూడా ప్రాపర్ డిపిఆర్ పూర్తిగా బయట పెట్టాల, పబ్లిక్ డొమైన్ లో లేదు. అవును సార్, ఇప్పుడు ఈనాడు పేపర్ లో నేను చూసాను రీసెంట్ గా 2 days బ్యాక్. ఆల్రెడీ డిపిఆర్ ప్రైవేట్ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసింది గవర్నమెంట్ కి.
గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ రైట్ టైం, ఎప్పుడు దాన్ని డిపిఆర్ రిలీజ్ చేయాలనేది చూస్తున్నారు అని నేను అదే అంటున్నా. అనుకూల మీడియాకి 2 రోజుల నుంచి లీకులు ఇస్తూ ఉన్నారు. డిపిఆర్ ప్రిపేర్ అయిపోయింది, ఏడిబి బ్యాంక్ కి సబ్మిట్ చేశారు, లోన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఆర్బీ ల్యాండ్స్ క్లియరెన్స్ కి సంబంధించి వాళ్ళు పైనుంచి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వటం. కానీ నేను ఇంకొక అబ్స్టకల్ చెప్పనండి. ఇప్పుడు ఆల్రెడీ మన సబితేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదండి, అవును, వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ అంత ముందు మనకి ఆల్రెడీ దీనిపైన కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి ఎంఆర్డీసీ నుంచి ఏం చెప్పారంటే, అంటే కేసు డిస్పోజ్ చేయకుండా టెంపరీగా జస్ట్ హోల్డ్ చేశారు. ఎందుకంటే మేము ఇప్పుడు వరకు ఏమి స్టార్ట్ చేయలేదు, మాకు ఇంకా డిపిఆర్ లేదు, అందుకు ఇది టెంపరీగా హోల్డ్ చేశారు అది ఆ కేసు. అది ఇప్పుడు గనక వీళ్ళ గనక సేమ్ పర్యావరణాన్ని ఆలోచించకుండా సేమ్ కాంక్రీట్ వాల్స్, కాంక్రీట్ జంగిల్ లాగే చేద్దాం అనుకుంటే అప్పుడు ఫస్ట్ ఇబ్బంది అక్కడి నుంచి వస్తుంది. ఎన్జిటి క్లియరెన్స్ కూడా ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది, కంపల్సరీ సార్. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ కావాలి సార్. ఇప్పుడు గుజరాత్ చేసి నర్మదావతి చేశారంటే అక్కడ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ అండి, అంత జనాల ఇంపాక్ట్ జోన్ తక్కువ. అందుకు కాబట్టి అక్కడ అంతా కూడా ఒక స్మూత్ గా ఆడలేదు. ఎప్పుడైంది, అప్పుడు ల్యాండ్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి, కాస్ట్ తక్కువ కాబట్టి అప్పుడు అయింది వర్కౌట్ అండి. ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ 100 గజాలు ల్యాండ్ కొనాలన్నా ఇప్పుడు ఒక 80 లక్షలు 70 లక్షలు ఉంటది కదండి. ఇప్పుడున్న వాల్యూలో చెయ్యాలంటే అది చాలా పెద్ద టాస్క్ అండి అది గవర్నమెంట్ కూడా. ఒకవేళ మూసి ప్రక్షాళన చేసుకుని ఎక్కడ పడే ఎస్టీపీలు పెట్టుకుని, అంత ముందు మన బిఆర్ఎస్ గవర్నమెంట్ లో వీళ్ళు చేసినట్టు ఎస్టీపీలు పెట్టుకుని ప్రక్షాళన చేస్తే నిజంగా అది మంచిదే అండి. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్ లో ప్రక్షాళన చేస్తే మంచిది. కానీ మొత్తం కెదికేసి మొత్తం సగంలో ఆగిపోతే అది ఎంతవరకు అన్నది ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ అయినా జనాలైనా ఏదైనా ఆలోచించాలి. చూద్దాం మధు గారు. ఎందుకంటే పబ్లిక్ నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత కొన్ని వేల మెయిల్స్ ఎన్విరాన్మెంటలిస్టులు పెడితే వాళ్ళకి వచ్చిన కామన్ రిప్లై వచ్చింది అందరికీ కూడా డిపిఆర్ కి సంబంధించి. నాకేనా వచ్చిందండి, నాకు కూడా ఇండివిజువల్ గా కామన్ గా వచ్చిందండి. ఇప్పుడు మొన్న ఆయన ఎవరండి, సత్యేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కార్తిక్ రెడ్డి గారు కూడా నేను చాలా సందర్భంలో నేను ఆల్రెడీ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఆయన చాలా సందర్భంలో కూడా చాలా మంది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన హోల్డ్ చేశారు చూసారా, మీకు ఆ కంప్లైంట్ అనేది ఒక కోర్టు కేసు అన్నది ఒకవేళ డిపిఆర్ వచ్చి ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ లేకపోతే ఎంఆర్డీస్ ఆల్రెడీ ఒక మూవ్ ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఊతం వస్తుందని నా అభిప్రాయం అండి. కానీ ఇక్కడ ఇంకోటండి, సోషల్ ఎకనామిక్ సంబంధించినటువంటి అసెస్మెంట్ కూడా జరగకుండానే ఇవాళ వాళ్ళు ప్రాజెక్టు ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని మీద ఏమన్నా మీకు అబ్జెక్ట్? మొన్న జనరిక్ మెయిల్ వచ్చిన దాంట్లో కూడా ఇలాగే మెన్షన్ చేశాడంట. అంటే వాళ్ళు సోషల్ ఎకనామిక్ సర్వే అన్నది ఎక్స్క్లూడ్ చేసేసారా ఏంటన్నది, ఇదంతా కూడా మనం అనుకున్నట్టు అవ్వదు కదండి. ఇప్పుడు మేము ఒక్కళ్ళమే కాదు కదండి, మా మూసియంలో బోల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు లీగల్ గా ఇప్పుడు మేము అంతా వెయిట్ చేసేదండి డిపిఆర్ ఎప్పుడు వస్తుందనే చూస్తున్నామండి. డిపిఆర్ వస్తే మనకు క్లియర్ గా వస్తుంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత పోతే ఎలా పోతే, అప్పుడు ఉద్యమం అన్నది పర్ఫెక్ట్ గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము లీగల్ గా కూడా ఆల్రెడీ ప్యారలల్ గా లీగల్ వర్క్ కూడా జరుగుతుందండి. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ స్టెప్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ వేసింది కాబట్టి మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము, మేము పక్కన కట్టుకు వెళ్ళిపోతాము, ఎవరిని డిస్టర్బ్ చేయమంటే అందరికీ హ్యాపీ అండి. అలా కాకుండా మళ్ళీ మొదటికి వచ్చారంటే ఉద్యమం అలాగే ఉంటది కదా, ఉద్యమం ఏమైనా చల్లారిపోలేదు, మేము సైలెంట్ గా ఉన్నాం అంతే. ఏంటి గవర్నమెంట్ యొక్క అది గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్. కానీ రేవంత్ రెడ్డి గారు పదే అనేక వేదికల ద్వారా ఎవరు అడ్డొచ్చినా మేము ఖచ్చితంగా కట్టి తీరుతాం, ప్రక్షాళన చేసి తీరుతాం, గతంలో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఇవాళ నిన్న కూడా మూసీకి ఎవరు అడ్డుపడినా ఖచ్చితంగా చేసి తీరొచ్చు అని చెప్పాడు ఆయన కూడా. అసలు ఎవరు అడ్డుపడలేదండి. మూసీ ప్రక్షాళన గానీ, మూసీ క్లీనింగ్ గానీ, బ్యూటిఫికేషన్ గానీ ఇప్పుడు వరకు ఎవరు అడ్డుపడిన దాఖలాలే ఉన్నాయి. ఎన్విరాన్మెంటలిస్ట్ అయినా ఏదైనా కూడా కాంక్రీట్ జంగిల్ చేయకుండా ఒక సిస్టమేటిక్ గా చేసుకోమని చెప్తారండి. వాళ్ళు కూడా అడ్డుపడుతులు ఎక్కడ ఉండదు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇల్లు పోల కొట్టేసి ఎక్కడో కట్టేస్తాం అలాంటి నేను యాక్సెప్టబుల్ కాదు మాకు. మామూలుగా చూద్దాం సార్ అసలు మరి ఎంతవరకు నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది చూద్దాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము కొద్ది ఆలోచనలో ఉన్నాం, అంత డిస్కషన్ లో ఫేజ్ లో ఉంది ఇప్పుడు మా దాంట్లో కూడా. చూద్దాం. థ్యాంక్ యూ గిరిబాబు గారు. సో ఇది మూసీ బాధితులు గిరిబాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది భవిష్యత్తులో. కాకపోతే గవర్నమెంట్ ఒక మూవ్ ముందుకు వేసింది కాబట్టి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నాము. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నట్టుగా, మంత్రులు హామీ ఇస్తున్నట్టుగా తక్కువ ఇంపాక్ట్ ఉండేటట్టుగా ఇల్లులు పోకుండా ఉంటే మాకు సంతోషం. ఎందుకంటే మూసీ పరివాహక ప్రజలుగా ఆ శుద్ధమైనటువంటి గాలి, శుద్ధమైనటువంటి నీరు మేము కోరుకుంటున్నాం. కాకపోతే మా ఇల్లులు కోల్పోతాయంటే మాత్రం ఖచ్చితంగా మేము లీగల్ ఫైట్ చేస్తామని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇంకా ఎన్జిటి కేసు కూడా ఆయన మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో
కార్తిక్ రెడ్డి గారు వేసినటువంటి ఎన్జిటి కేసు కూడా కొంత ఇక్కడ వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో భవిష్యత్తులో ఎట్లా టర్న్ తీసుకుంటుంది మూసీ ప్రాజెక్ట్ అనే అంశం వెయిట్ చేస్తుందాం. సో మీరు కూడా ఖచ్చితంగా మూసీ సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం ఇవాళ డిఫెన్స్ ల్యాండ్స్ ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సందర్భంగా మరి ఏం జరుగుతోంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.